హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదండి మనం వీడియో పోస్ట్ చేసి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది మనం ఏ విధంగా ఎంబ్రాయిడరీ మిషన్లో చేసుకోవచ్చో చూపించడం కోసం వీడియో అనేది మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది చూస్తున్నారు కదండి, బీడ్స్ డివైస్తోనే నేను వేసిన మగ్గం వర్క్. అయితే ఇది డిజైన్ అనేది చాలా ఎంబోజ్ అయింది. ఈ విధంగా మనం మన ఎంబ్రాయిడరీ ప్లెయిన్ ఎంబ్రాయిడరీలో కూడా మనం చేసుకోవచ్చు. మగ్గం డివైస్లో అయినా ప్లెయిన్ ఎంబ్రాయిడరీలో అయినా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ఈ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి చూసేద్దాం. ఇది డిజైన్ హ్యాండ్ అండి. హ్యాండ్లో ఒక లైన్ వేసింది. ఈ లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన దగ్గర పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, చిన్న పైపింగ్ థ్రెడ్. ఆ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ థ్రెడ్లో కూడా సైజెస్ ఉంటాయి. మరీ లావుది తీసుకోవద్దు, మరీ సన్నది తీసుకోవద్దు, మీడియం సైజ్ తీసుకోవాలి. తీసుకొని ఇదిగోండి, ఈ లెంత్ కనిపిస్తుంది కదా, ఈ లెంత్కి ఇలా ఈక్వల్గా చేయొచ్చు. ఏ స్టిచ్ అయినా, నాట్ ఓన్లీ మగ్గం, ప్లెయిన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు కూడా బ్యాక్ ఫ్రంట్ వేస్తుంటాం కదా, కొన్నిసార్లు సాటిన్ స్టిచ్ ఉంటుంది. ఫస్ట్ మనం అనేది ఈ స్టిచ్ ఐడెంటిఫై చేయాలి. సాటిన్ ఉందా, ఇంకేమైనా ఉందా. సాటిన్ ఉంటే మాత్రం ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ డిజైన్లో అయినా ఈ విధంగా లైన్ వేస్తుంది. అలా లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇది తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి డిజైన్ ఎంత బాగా కుడుతుందో. మనం కొన్ని ఫ్లాట్ డిజైన్స్కి ఈ విధంగా మనం రోప్, ఇది ఏదైతే పైపింగ్ థ్రెడ్ ఉందో ఈ పైపింగ్ థ్రెడ్ వేసి కస్టమర్కి ఇవ్వడం వల్ల కస్టమర్స్ ఇంకా సాటిస్ఫై అవుతారు. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. ఎంబోజ్ అవుతుంది. మనం మగ్గంలో చూస్తుంటాం కదా, ఎక్కువ ఎంబోజ్ డిజైన్స్ ఉంటాయి. అంటే థ్రెడ్ ఏదైతే లోపల వాళ్ళు కూడా ఇదే థ్రెడ్ యూజ్ చేస్తారు, వేసేసి దానిపైన లోడింగ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎంబ్రాయిడరీలో చేస్తున్నాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో నీట్గా వర్క్ ఫినిషింగ్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే రోప్ని పెట్టేసి వదిలేయద్దు, క్రాస్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే కరెక్ట్గా థ్రెడ్ పైన స్టిచ్ పడదు. ఇక్కడ మీకు క్లోజ్ వ్యూలో చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనకు ఎక్కడ వర్క్ అవుతుందో వర్క్ మిడిల్లో ఉంది. అలా కాకుండా మనం ఇలా వదిలేస్తే క్రాస్ అయిపోతుంది. క్రాస్ అయిపోయి కరెక్ట్గా స్ట్రైట్గా రాదు డిజైను. కరెక్ట్గా మిడిల్లో వస్తేనే మనకు కింద రోప్ వేసినట్టు కనిపించకూడదు. అలా కనిపిస్తే బాగోదు కదండి. అందుకని చెప్పేసి స్ట్రైట్గా మనం రోప్ అనేది పట్టుకోవాలి. పెద్ద ఎండ్ ఆఫ్ ద డిజైన్ కంప్లీట్గా ఎండ్ అయ్యేంత వరకు కూడా నేను చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండింగ్లో ఈ విధంగా ఫింగర్ పెట్టాను. అంటే అదే లైన్కి స్ట్రైట్గా ఈక్వల్గా నేను ఫింగర్ అనేది పెట్టి ఆ రోప్ని టచ్ చేసి అలాగే పట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం ఈ రోపు పెట్టి ఈ పైపింగ్ థ్రెడ్ కూడా పెట్టుకోకుండా డిజైన్ అనేది స్టార్ట్ చేసేయచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఎంబోజ్ అనేది అవ్వదు, అంటే ఫ్లాట్ ఉంటుంది వర్క్ చేసినప్పుడు. ఇలా ఎంబోజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే డిజైన్ వేస్తామో ఆ డిజైన్ వేసినప్పుడు కూడా గ్రాండ్గా లుక్ అనేది కనిపిస్తుంది, అంటే చాలా బాగుంటుంది. స్ట్రైట్గా ఉన్నప్పుడు ఈ విధంగా పట్టుకోవాలండి. అదే ఒకవేళ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కర్వ్ ఉంటుంది, బ్యాక్ నెక్ అంటే రౌండ్గా ఉంటాయి కొన్ని నెక్స్ స్క్వేర్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి డిజైన్ అయిపోవడానికి వచ్చింది. మనం ఏదైతే పట్టుకున్నామో ఆ లైన్ కస్టమర్స్కి ఎవరైనా ఏమంటారు సాటిస్ఫై అవ్వరు అన్న వాళ్ళు కానీ ఇంకా కొంచెం క్రియేటివిటీగా థింక్ చేసి డిఫరెంట్గా మనం కస్టమర్స్కి
అందించాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ విధంగా ట్రై చేయొచ్చు. కస్టమర్స్కి కూడా చూపించవచ్చు, వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు మన యూనెక్ ఉంది, బ్యాక్ యూనెక్ కానీ కర్వ్ నెక్ కానీ ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం మనము రోప్ ఏదైతే ఉందో ఆ రోప్ని చిన్నగా టర్న్ చేసుకోవాలి నిదానంగా. అప్పుడు స్పీడ్ మాత్రం ఎక్కువ ఉండొద్దు. స్పీడ్ లిమిట్ అనేది 500 కానీ 400 కానీ, ఇంకా కుదిరితే పాసిబుల్ మీ కన్వీనియంట్గా తక్కువ 200 కానీ అట్లా పెట్టుకొని 600 కానీ పెట్టుకొని నిదానంగా రోప్ని మూమెంట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది, చూసారు కదండి ఎంత బాగుందో, నీట్గా వచ్చింది లైన్ కూడా. వీడియో అనేది నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.